అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతికి మూవీ లవర్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజా సాబ్, అలానే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్. ఈ రెండు మూవీస్ అయితే రాబోతున్నాయి. ఎలా ఉండబోతుందో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఎస్ సార్, ఎలా ఉండబోతుంది సార్ ఈ సంక్రాంతికి? సంక్రాంతికి ఎప్పుడు కూడా పండగ ఎప్పుడు కూడా మన తెలుగు పండగలో చాలా అంటే అద్భుతం, అంటే మామూలుగా అద్భుతాలు కాదు, ప్రపంచ దేశాల నుంచి మన తెలుగువారు ఎక్కడున్నా 9వ తారీఖు బయలుదేరి 10వ తారీఖు వస్తారు. అంటే అందరూ ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తారు. కొంతమంది 9కి వచ్చేటట్టు ఉంటారు, కొంతమంది 10కి మాత్రం అందరూ ఉంటారు. 11 అలాగుండి 12వ తారీఖు నుంచి పండగ స్టార్ట్ అవుతుంది. 13వ తారీఖు నుంచి భోగి మంటలు స్టార్ట్ అయితే మన పండగ 7 రోజులు పండగ ఉంటుంది. ఎవరికి లేని ఆనందం అదే సినిమా పండగ అంటారు. ఆ సినిమా పండుగలో ఈసారి 5 సినిమాలు ఉన్నాయి. 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రిలీజు రాజా సాబ్. ఇస్ ఎ గ్రేట్ హీరో. రాజులకి రాజు రారాజు ప్రభాస్ గారు. ఓకే, ఆయన చేతికి అంటే ఎముకలు ఉండవు అంటారు. ఎంతమందికి ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారు పెద్దనాన్నగారి గుణమే, దానం చేస్తూనే ఉంటాడు. అలాగే ఆయనకు కూడా ఒక మంచి మనసున్న మనిషి కనుక ఆయనకి హిట్ అవ్వాలని మనం కోరుకుందాం. ఫస్ట్ సినిమా అయింది రాజాసాబ్ అనే సినిమా. కామెడీ యాక్ట్ చేయగలడు, సీరియస్నెస్ చేయగలడు, ఒక మాఫియా చేయగలడు, సాంగ్స్ చేయగలడు అనేది మనం ఇప్పుడు చెప్పాల్సి. ప్రపంచంలోనే ప్రభాస్ గారికి ఆ పేరు ఉంది. ప్రభాస్ గారితో హిట్టు ప్లాపులు ఉండవు. మీరు హిట్ అండి, మీరు ప్లాప్ అండి, యావరేజ్ అండి ఉండదు. యావరేజ్ ప్లాపు అంటే 200 కోట్లు చేస్తుంది, యావరేజ్ అంటే 500 కోట్లు చేస్తుంది, హిట్ అంటే 1000 కోట్లు చేస్తుంది. అంటే ఆ టైప్ ఆఫ్ హీరో అయినా. అందుకే ఆయనకి ఫ్లాప్లు హిట్లు ఉండవు, పండగలు అసలు ఉండదు. కనుక ప్రభాస్ గారి దానికి మనం సినిమాని ఈ సంక్రాంతి బొనంజాలో టాప్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీ కాబట్టి. సెకండ్ వస్తున్నాడు సీనియర్స్ జూనియర్స్ పోటీ. సార్ ఇక్కడ సీనియర్ సూపర్ స్టార్, మరొక జూనియర్. అందుకే ఎలా ఉండిపోతుంది? ప్రపంచంలోనే జూనియర్ ప్రపంచ స్టార్. ఆయన మొత్తం టోటల్ ప్రపంచంలోనే మంచి వ్యక్తికి అతి మంచి వ్యక్తి ఎవరంటే మన శంకర్ వరప్రసాద్ గారు. మంచి వ్యక్తికి అతి మంచి వ్యక్తి. కొనిదెల ఫ్యామిలీ అంటే ఆయన కోసమైనా ఒక టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళాలి. చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారితో సినిమా చూడండి. 80 సంవత్సరాలు ముసలివాళ్ళ దగ్గర నుంచి 10 సంవత్సరాల కుర్రోడు దాకా చిరంజీవి గారు డ్యాన్స్ చూడాలనుకుంటారు, చిరంజీవి గారు కామెడీ చూడాలనుకుంటారు, చిరంజీవి గారు యాక్టింగ్ చూడాలనుకుంటారు. కనుక ఆయనకి ఆయన వయసు పెరుగుతున్న కొలది ఇంకా కుర్రాడుగానే ఉంటాడు. కనుక ఆయనకి అభిమానులు ఏజ్డ్ పీపుల్ నుంచి ఇప్పుడున్న వాళ్ళ దాకా అభిమానులు ఉంటూనే ఉంటారు. అంటే 2 విషయాలు ఉన్నాయి ఆయనకి. అభిమానం ఆయన యాక్టింగ్ చూసి వస్తుంది, అభిమానం ఆయన మంచి మనసు చూసి వస్తుంది, అభిమానం 10 మందికి మంచి చేసే గుణంలో వస్తుంది. అందుకే కొనిదెల ఫ్యామిలీ ఎప్పుడు కూడా 10 మందిలో ఉంటారు, 10 మందికి పెడతారు, 10 మందితో ఓహో అనిపించుకుంటారు. అందుకే సినిమాని ఆయనకి ప్లాప్లు హిట్లు ఉండవు. సరే, ప్లాప్స్ హిట్స్ అనేది ఉండదు. ఆయన అన్నీ కూడా ఒక చరిత్రలే. ఇప్పుడు ఇక్కడంతే ప్రభాస్ గారిది ఒక చరిత్ర, కొనిదెల ఫ్యామిలీది ఒక చరిత్ర. రేపు సంక్రాంతికి వస్తున్నాడు కొడుతున్నాం అంటూ ఆయన అనిల్ రావుపూడి సంక్రాంతికి ఎప్పుడు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు చిరంజీవి గారు కలిశారు. దాంట్లో వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు చిరంజీవి గారు ముగ్గురు కలిసిన కాంబినేషన్ ఎలాగుంటుంది? సార్ ఇప్పుడు వెంకటేష్ గారిది అంటే గెస్ట్ రోల్ అనుకోవచ్చా, లేకుంటే ఫుల్ లెంత్ ఉంటుంది? 20 మినిట్స్ అంటున్నారండి. ఏమండి గెస్ట్ రోల్ ఉంటుందా, 20 మినిట్స్ ఉంటుందా అంటే చూడరు. చిరంజీవి గారి మీదే మైండ్ పెడతారు, అనిల్ రావుపూడి గారి మీద మైండ్ పెడతారు, సినిమా కామెడీ మీద మైండ్ పెడతారు, సెంటిమెంట్ మీద మైండ్ పెడతారు. సంక్రాంతికి వస్తున్నాం అంటే నవ్వుల పండగే. సంక్రాంతిలో ఆయన సినిమా ఎవరైతే ఉన్నారో మన అనిల్ రావుపూడి గారి సినిమాని కంపల్సరీ చూడాలి ఫ్యామిలీతోనని జనాలు వెళ్తారు. కనుక సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆయన బాగుంటే ఎన్నో వేల కుటుంబాలు బాగుంటాయి. ఆయన 10 సినిమాలు చేస్తే సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. అలాగే ప్రభాస్ గారు అవ్వచ్చు, లేకపోతే మన శంకర్ వరప్రసాద్ గారు అవ్వచ్చు, అనగనగా ఒకరోజు అవ్వచ్చు, లేకపోతే రవితేజ గారు అవ్వచ్చు, అలాగే నారీ నడుమురారు అవ్వచ్చు. అన్ని సినిమాలు పండగకి హిట్ అవ్వాలని, ఎగ్జిబిట్లకు డబ్బులు రావాలని,
మళ్ళీ అలాగే డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని, ప్రొడ్యూసర్లు బాగుండాలని, వాళ్ళందరూ బాగుంటే కార్మికులు బాగుంటారని, ప్రజలు బాగుంటారని, అందరూ క్షేమంగా ఉండాలని, ప్రజలందరూ థియేటర్కి వచ్చి థియేటర్లోనే సినిమా చూడాలని, మీ పండగ మాతో చేసుకోండి. అలాగని మీ దగ్గర దోచుకుంటే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం. మేము అందుబాటులో రేట్లు ఇచ్చేటట్టు, మీకు అందుబాటులో రేట్లు ఉండేటట్టు గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మా ఈ ప్రొడ్యూసర్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, మా హీరోలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మమ్మల్ని ప్రేమించిన అభిమానులందరికీ మేము అందుబాటులో రేట్లు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరోస్ అండ్ డైరెక్టర్స్. కనుక మీరందరూ కుటుంబం అంతా సినిమాకి వెళ్ళాలి కాబట్టి మేము తక్కువ రేట్లో సినిమా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ అందరినీ కూడా. ప్లీజ్ సార్, ఒక్క ఫ్యామిలీ 10 మంది సినిమాకి వెళ్తారు, 15 మంది సినిమాకి వెళ్తారు. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంటింత బాలి సినిమాకి మనం ఎక్కువ రేట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పడకుండా సినిమాకి వచ్చే విధంగా మనం 200 రూపాయలు 300 రూపాయలు దాటి ఒక్క టికెట్ పెట్టకుండా చూడవలసిన బాధ్యత హీరోల మీద ఉంది, చూడవలసిన బాధ్యత ప్రొడ్యూసర్స్ మీద ఉంది, చూడవలసిన బాధ్యత డైరెక్టర్ మీద ఉంది అండ్ గవర్నమెంట్ల మీద ఉంది. ప్లీజ్ ప్రజల్ని, మన అభిమానాన్ని మనం దోచుకోకూడదు. అభిమానం, మన ప్రేమతో అభిమానం ఇచ్చే వాళ్ళని మనం వాళ్ళకు కూడా మన సినిమా చూసే విధంగా, థియేటర్కి వచ్చే విధంగా మన సినిమా చూపించాలని అందరికీ కూడా, ప్రేక్షకులందరూ కూడా నేను మాట్లాడుతున్న మాటలు కూడా మీరు కూడా మీ హీరోలకు అడగండి, మీరు కూడా మీ డైరెక్టర్లకు అడగండి, మీరు కూడా మీ గవర్నమెంట్కి అడగండి. మాకు వచ్చే జీతం ఎంత, మమ్మల్ని దోచుకోవద్దు, మీరు దాచుకోవద్దు, మీరు బాధపడొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు. దయచేసి సినిమా థియేటర్ సినిమా చూసే విధంగా చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ రిక్వెస్ట్ అని ప్రతి ఒక్కరు కూడా పెట్టండి. అలాగే నేను హీరోలు కూడా అడుగుతున్నా రిక్వెస్ట్, ప్లీజ్ మీరు బెనిఫిట్స్ టికెట్ మాత్రం 500 దాటి పెట్టకండి, టికెట్ 200 300 దాటి పెట్టకండి. పెడితే సినిమా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు కనుక తినుబండారాలు కూడా తగ్గించి రేటు అమ్మాలని, పండగలో మనం బస్సుల రేట్లు దోచుకుంటున్నారని టికెట్ రేట్లు దాచుకోకుండా జాగ్రత్తగా అందరికీ అందుబాటులో ఉండి లక్షలాది మంది సినిమా చూసే విధంగా మనం కాపాడాలని, నిలబెట్టమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.